హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు మీరు చూస్తుంది వచ్చేసరికి సండే వ్లాగ్ అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 10:30 అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ అవుతుంది అండ్ లక్కీ వచ్చేసరికి ఇప్పుడే పడుకున్నాడు. అండ్ ఈరోజు వచ్చేసరికి ఎంగేజ్మెంట్స్ అంటే అన్నవరం వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ లక్కీ యొక్క స్లీప్ రొటీన్ కోసం అడుగుతూ ఉంటారు కదా. యాక్చువల్లీ సూరత్ లో ఉండగా అయితే అసలు నిద్రపోయేవాడు కాదు, చాలా నైట్ అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అండ్ కాకినాడకు వచ్చిన తర్వాత ఏమైనా మార్పు ఉందా అంటే చాలా వరకు ఉందనే చెప్పాలి. మరీ అంత దారుణంగా అయితే ఉండట్లేదు అనమాట. బట్ అప్పుడప్పుడు మధ్యలో మాత్రం సరిగ్గా పడుకోకుండా క్రాంకీగా నిద్రలో ఏరడం అలాంటివి అయితే చేస్తున్నాడు అనమాట. ఏమో ఏ దేవుడిని అడిగితే ఏమవుతుందో తెలియదు కదా, అందుకని ఇంకా ఏవైనా మొక్కులు ఉండిపోయినాయా, ఎక్కడికైనా తీసుకెళ్లాల్సి ఉందా అన్నట్టు ఆలోచించి ఒక్కొక్క టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. పర్సనల్లీ ఇంకొక వర్క్ అయితే ఉందన్నమాట, అంటే మెయిన్ వర్క్ అయితే అది. దాంతో పాటు ఇంకా టెంపుల్ కూడా చూసుకుని వచ్చేద్దామని ఇంకా ఇప్పుడే అలా డిసైడ్ అయ్యాము, లక్కీ కోసం వెళ్దాము అన్నట్టు. ఈ రోజు అయితే నేను రోస్టెడ్ టీ అన్నది బాగా షార్ట్స్ లో వైరల్ అవుతుంది కదా, అదైతే ట్రై చేశాను. లక్కీ కోసం బెండి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఓన్లీ వెజ్ మాత్రమే ఈరోజు కుక్ చేస్తున్నాను. వాడికి ఆ ఫ్రై చేస్తున్నాను. మేము వచ్చేసరికి టమాటో ములక్కాడ అయితే వండుకుంటున్నాము. వాటర్ టీని ఇక్కడికి వచ్చేసింది ఎందుకు అంటే లక్కీ వాటర్ అన్నది డిస్పెన్సర్ నుండి ఇలా ఓపెన్ చేసేస్తున్నాడు అనమాట. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ దిల్ పసంద్ వేడివేడిగా తినడం నాకు చాలా ఇష్టం. కానీ అదేంటో ఓవెన్ ఉన్న వాడడం మానేసాను అనమాట. ఈసారి వాడాలని డిసైడ్ అయ్యాను. వేడివేడిగా దిల్ పసంద్ అయితే రెడీ అయిపోయింది. మొత్తానికి రెడీ అయితే అయిపోయాం. అదిగోండి లక్కీ అండ్ నేను గ్రీన్ డిఫరెంట్ షేడ్స్ కానీ మ్యాచింగ్ అనమాట. గ్రీన్ ఈ చైన్ నేను తీసుకుని 3 years 4 years అవుతుందేమో. ఇప్పటికీ కూడా చూసారా ఎంత బాగుందో. అసలు కలర్ అనేది ఫేడ్ అవ్వలేదు అనమాట. మా ఈ ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పాలి. అండ్ నా బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి లక్కీ గట్టిగా లాగడంలో తీగలు అయితే వచ్చేసినాయి అనమాట. మళ్ళీ అది రిపేర్ చేయించుకునేంత వరకు మళ్ళీ బ్లాక్ బీడ్స్ వేసుకోవడానికి అయితే లేదు. వెదర్ కొంచెం క్లౌడీగానే ఉంది కానీ చాలా హ్యూమిడ్ గా ఉంది. అండ్ ఈ అవుట్ ఫిట్ వచ్చేసరికి ఇది నేను ఆర్లీలో తీసుకున్నాను, చాలా లాంగ్ బ్యాక్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా, చెప్పు. ఏం మాట్లాడుతున్నారా, ఏం అర్థం కావట్లేదు. అమ్మలు లక్కీ ఫుడ్ మొత్తం ప్యాకింగ్ డన్. అలా ట్రావెల్ చేస్తూ సాంగ్స్ వినడం ఎంతమందికి ఇష్టం. నాకైతే ట్రావెలింగ్లో సాంగ్స్ వినడం అంటే చాలా చాలా ఇష్టమండి. కాకపోతే ఏంటంటే మనకి నచ్చిన సాంగ్స్ ప్లే చేసుకోవడానికి నేను ఒక స్మార్ట్ బ్లూటూత్ డివైస్ అయితే చూపిస్తున్నాను. ఇది అగారో కార్ బ్లూటూత్ డివైస్ అండి. కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి కానీ లేదంటే సాంగ్స్ మన ఫోన్ నుండి ప్లే చేసుకోవడానికి కానీ చాలా స్మార్ట్గా అయితే మన కార్తో కనెక్ట్ చేసేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి ఆప్షన్స్ చూస్తున్నారు కదా, మన కార్లో ఉన్న ప్లే సిస్టమ్ ఆన్ చేసుకుని మన ఫోన్లో ఉన్న బ్లూటూత్ కూడా ఆన్ చేసుకుని రెండింటిని అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా సాంగ్స్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తే మంచిగా 5.1తో అయితే ప్లే అవుతుంది. అండ్ దాంతోపాటు అక్కడ బి అన్న ఆప్షన్ ఉంది చూసారా, మంచి బేస్ వాయిస్తో కూడా అయితే వస్తుంది అన్నమాట. చాలా బాగుంది. సాంగ్స్ ప్లే చేయడంతో పాటు మనం కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. అక్కడ కాల్ ఆప్షన్ ఉంది కదా, మనం కాల్ రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ డబుల్ క్లిక్ చేస్తే రీసెంట్ కాల్కి రీడైల్ కూడా అవుతుంది. ఇది స్మార్ట్గా సిరి, గూగుల్ అసిస్టెంట్తో కూడా అయితే కనెక్ట్ అవుతుందండి. చాలా బాగుంది అన్నమాట. దీనికి 2 కేబుల్స్ అయితే వస్తున్నాయి. హలో హలో విజు, వాయిస్ అనిపిస్తుందా? వినిపిస్తుంది. ఎలా ఉందో క్లారిటీ? బాగా వస్తుంది. మనకు వచ్చే 2 కేబుల్స్లో ఒకటి వచ్చేసరికి 3.5mm ఆక్స్ కేబుల్ అండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి USB కేబుల్ అనమాట, ఛార్జ్ పెట్టుకోవడానికి. మనకి సైడ్ ఇంకొక 2 బటన్స్ వచ్చినాయి చూసారా, సాంగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చేసుకోవడానికి. అవి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్మార్ట్ ఉంది అండ్ ప్రైస్ కూడా
బడ్జెట్లో అయితే వస్తుంది అనమాట. అండ్ 600 రూపీస్లో అయితే ఉంది. అండ్ ఇది 1 year వారంటీతో కూడా అయితే వస్తుంది అనమాట. అండ్ కాల్ వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ కూడా అది చదువుతుంది. చాలా స్మార్ట్ అనిపించింది. మీకు కూడా యూజ్ అయితే తప్పకుండా తీసుకోండి. అండ్ దీనికి బ్యాక్ ఇలా స్టిక్ ఆన్ అయితే వస్తుంది అనమాట. మనం ఎక్కడ పెట్టుకోవాలన్నది మనం సెలెక్ట్ చేసుకుని అక్కడ స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా ఈజీ టు యూస్. దీని లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్అవుట్ చేసేసేయండి. ఇంకా మా జర్నీ అయితే అలా కంటిన్యూ అవుతుంది. అండ్ దారిలో వచ్చేసరికి సత్తమ్మ తల్లి టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడ అయితే ఆగి దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అని విన్నాము. ఇక అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. మాకు పెద్ద దూరం అయితే ఏం కాదండి. అన్నవరం 47-45 కిలోమీటర్స్ అంతే, అంతకు మించి అయితే ఉండదన్నమాట. చక్కగా లక్కీ అలా కబుర్లు చెప్తూ ఉంటే బయట అలా వ్యూస్ చూసుకుంటూ సాంగ్స్ వినుకుంటూ ఈజీగా అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ క్లైమేట్ అయితే మాత్రం చాలా హ్యూమిడ్గా ఉందండి. ఇంకా అదే చెప్తూ ఉన్నాను అనమాట, క్లైమేట్ చాలా హ్యూమిడ్గా ఉంది అని. ఒకసారి అయితే నడిచేసాం మేము కొండపైన కిందకి. మెట్లు ఉంటాయి, ఇలా నడుచుకుంటూ వచ్చేసాము. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పరా, హాయ్ చెప్పరా, హాయ్ చెప్పరా. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. జనం రష్ వచ్చేసరికి చాలా తక్కువ ఉందండి. చాలా తక్కువ టైంలోనే దర్శనం అయితే అయిపోయి బయటకు అయితే వచ్చేసామన్నమాట. కాకపోతే ఇక్కడ ఏజెంట్స్ చాలామంది ఉంటారండి. మేము లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయిస్తాను అంటే ఎవరైనా అన్నవరం ప్లేస్ తెలియని వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్తున్నాను. చాలా తక్కువ టైంలోనే మనకి అంటే వితిన్ 1 hour 2 hours మన తిరుపతి లాగా అంత రష్ అయితే ఉండదు. వీళ్ళు ఏజెంట్స్ ఏం చెప్తారంటే మీకు లోపల రష్ ఉంది, మీకు 300 రూపీస్ అలా టికెట్ పైన ఇచ్చినట్టయితే మేము తీసుకెళ్ళి డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయించేస్తామని అంటారు. అలాంటి వాళ్ళ మాటలకైతే పడిపోకండి. కానీ ఎక్సలెంట్. మనకి రాదు కదా టేస్ట్, రాదు. మనమా మంటరా బయటికి వెళ్ళగానే లక్కీకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే బయటకనే కాదండి ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే పరిస్థితి అనమాట. మొన్నటి వరకు నడవలేదు అనుకున్నందుకు నడక వచ్చిన దగ్గర నుండి మమ్మల్ని పరిగెట్టిస్తున్నాడు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ తప్పిపోతాడు లేకపోతే ఎక్కడ పడిపోతాడు అని చాలా భయం వేస్తుంది అనమాట. వాడి వెనకాల మేము పరిగెడుతున్నాము. ఇద్దరుండి చూసుకున్నా సరే ఎక్కడా అవ్వట్లేదండి. నిజంగా చాలా టఫ్గా ఉంటుందన్నమాట. వీడియోస్ అడుగుతున్నారు కదా ఎప్పుడు రెగ్యులర్గా పెట్టేవారు, ఇప్పుడు ఎందుకు పెట్టడం లేదని రీజన్స్ అయితే ఇవే అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. స్టార్ట్ అవుతున్న టైంలో మన సబ్స్క్రైబర్ ఒకరైతే కనిపించారనమాట. ఓకే, మొత్తానికి దర్శనం అయితే చాలా పీస్ఫుల్ గా తక్కువ టైంలోనే అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ కొండల వ్యూ అది చాలా బాగుంది. అండ్ వెదర్ వచ్చేసరికి మేము ఇంకా రిటర్న్ అవుదాం అన్న టైంలో అయితే చేంజ్ అవుతూ వచ్చింది అనమాట. కొంచెం ఆ గాలి తిరుగుతుంది. మామూలుగా అయితే హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు వచ్చేసరికి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మాకు ఏదైనా టెంపుల్ మిస్ అయ్యామేమో ఎక్కడైనా కోరుకుని అన్నట్టు ఇంకా ఏ టెంపుల్ కూడా మిస్ అవ్వకుండా దర్శనాలు అయితే చేసుకుంటున్నాము. అందులో పాటుగా ఇక్కడ దగ్గరలో సత్తమ్మ తల్లి టెంపుల్ వచ్చేసరికి నా ప్రెగ్నెన్సీ టైంలో వెళ్ళానో లేదంటే లక్కీని తీసుకుని వెళ్ళామో మాకైతే అంతగా గుర్తులేదు. అందుకనే మళ్ళీ ఇప్పుడు లక్కీని తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. వీళ్ళైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, నేను లేట్. లేట్గా వచ్చానురా, టాయ్ తీసుకొచ్చాను. ఈ ఆఫీస్ పక్కనండి. లక్కీ టెడ్డీ ఏమంటుంది? టెడ్డీ జెస్సీ వస్తుంది ఇక్కడికి నోట్లో నుండి. ఇది సాఫ్ట్వేర్ ఆఫీసే.
స్టాఫ్ ఉన్నారని బయటకి అయితే అసలు తెలియదు. ఓకే, మనం అయితే సత్యం తల్లి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. అప్పుడైతే ఫుల్ గా టెంపుల్ చుట్టూరు ఉన్న ట్రీస్ కి మ్యాంగోస్ కిందకి వేలాడుతూ ఉన్నాయి కదా. కమలకి అబ్బా ఆయన రమ్మంటే ఆడు టెడ్డీని ఎత్తుకుని వస్తున్నాడు. ఓకే, వెరీ గుడ్. టెడ్డీని కూడా వదిలిపెట్టవా? బాగుంది, ప్రశాంతంగా ఉన్నా. ఆ తర్వాత అక్కడ నుండి సత్యం తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇదంతా ఒక రోజులో చేసింది కాదు, ముందు రోజు సత్యం తల్లి టెంపుల్కి వెళ్ళాం అండ్ ఆ తర్వాత వచ్చేసరికి అన్నవరం వెళ్ళాం అనమాట. కాకపోతే వ్లాగ్లో రెండు కలిపి అయితే చూపిస్తున్నాము. సో ఇది కూడా ఏంటంటే మా ఇంటికి దగ్గరలోనే కొంచెం లోపలికి అయితే ఉంటుందండి, పనసపాడు పంచాయతీలోకి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అని విని ముందుగా ఒకసారి వెళ్ళాం, కానీ అది లక్కీతో వెళ్ళామా లేకపోతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళామా అన్నది క్లారిటీ లేదు. సో అందుకనే మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి దండం అయితే పెట్టుకున్నాం అనమాట. అండ్ లక్కీ స్లీప్ రొటీన్ కోసం చెప్పినప్పుడు చాలామంది రియాక్ట్ అయ్యి మీ యొక్క సజెషన్స్ అన్నీ కూడా ఇచ్చారు కామెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొన్ని అయితే డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను నాకు కూడాను. సరే అయితే ఇవన్నీ కూడా మామిడికాయలు కింద వరకు ఉన్నాయి, అసలు లోపలికి అలౌ చేయలేదు, కర్రలు అవి అడ్డు పెట్టేశారు అనమాట. ఏంటి ఇక్కడ ముడుపులు కూడా ఇదిగోండి చెట్టుకి అయితే కడుతున్నారు అనమాట, ఉయ్యాలలాగా పిల్లల కోసం కట్టడము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట. కానీ మనకి ఏంటంటే మనము లక్కీతో వచ్చామా లేకపోతే ప్రెగ్నెంట్ గా వచ్చామా అన్నది మనకి గుర్తు రావట్లేదు. వీడియోస్ లో కూడా ఎక్కడ ట్రేస్ అవ్వలేదు, వెతికంగా దొరకలేదు. మనకి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వచ్చాం అనుకుంటున్నాను, వీడితో రాలేదని అనుకుంటున్నాను. నచ్చేసినట్టుంది. ఇక్కడనే కాదు, బయట తిరగడం వాడికి నడవడం చాలా ఇష్టం. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి ఇక్కడ కార్ ఎయిర్ అయితే తగ్గిపోయింది అనమాట. ఆల్రెడీ లాస్ట్ టైం ఫిల్ చేసాం కదా, ఏంటి ప్రాబ్లం అన్నట్టు మళ్ళీ ఒకసారి తీసుకువెళ్ళి అయితే చూపించామన్నమాట. సో అక్కడైతే ఇంకా సెట్ అయిపోయింది. అండ్ అక్కడ నుండి వచ్చేసరికి మా ఆడపడుచాల ఇంటికి అయితే వెళ్ళాము. ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా, ఒక ట్రిప్ అయితే ఉంది, ఆ ట్రిప్కి అయితే వెళ్తున్నాము అనేసి. నేను బ్లౌజ్ ఒకటైతే వర్క్ చేయించుకున్నాను అనమాట, మీకు కూడా చూపిస్తాను. చాలా బాగా వచ్చిందండి వర్క్. యాక్చువల్లీ వర్క్ వేరే బ్లౌజ్ పైన మొత్తం గోల్డ్ జరీతో చేశారనమాట. అప్పుడు నుండి నాకు ఈ వర్క్ అయితే చాలా నచ్చింది. అండ్ ఇది ప్రైస్ వైజ్ కూడా మీకు 1200 రూపీస్ అలా పడుతుంది అనుకుంటానండి. వర్క్ చాలా బాగా వచ్చిందనమాట. నా శారీకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు నా శారీ పైన ఉన్న ఫ్లవర్ ప్యాటర్న్తో అయితే చేశారు. మీరు కూడా ఆర్డర్ చేయాలనుకున్నట్టయితే మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసరికి డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఎంత ఫైన్గా వచ్చిందో వీరు గారు కూడా చదివి చూస్తున్నారనమాట. అదంతా కూడా ఏంటంటే మిషన్ వర్కేనా లేకపోతే ఎలా వచ్చింది అనేసి, అదంతా ఆరి వర్క్ మిషన్ పైన అయితే వచ్చిందనమాట. కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ చాలా యాప్ట్గా అయితే సూట్ అయినాయి. సో ఇది ఇంకా స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత నేను ఇంకా ట్రిప్లో అయితే వేసుకోబోతున్నాను అనమాట. అప్పుడు మీకు ఫుల్ లుక్ అయితే చూపిస్తాను. సో నెక్స్ట్ ఇంకా కాసేపు అలా టైం స్పెండ్ చేసి మేము ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మొత్తం మీద ఈ రోజు వ్లాగ్ అయితే ఇదే అండి. ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బాయ్.